తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై దాడి కేసులో అరెస్టైన మాజీ ఎంపీ వైసీపీ నేత నందిగం సురేష్ కు కోర్టు రిమాండ్ విధించింది. వచ్చే నెల 2 వరకు నందిగం సురేష్ కు రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆయన గుంటూరు జిల్లా జైలుకు తరలిస్తున్నారు. కడప నగరంలోని పబ్బాపురం దగ్గర నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్షా సమావేశం నిర్వహించింది. మహానాడు నిర్వహణ కమిటీలతో మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. సభా ప్రాంగణాన్ని ఎలా ఏర్పాటు చేయాలి, వీఐపీల భద్రత, ఆహారం, తాగునీరు, వస్తువులపై ప్రధానంగా సమీక్షించారు. దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్నారన్న సంచలన ఆరోపణతో హర్యానాలో జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశ్చర్యకరంగా ఈమె 2 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన వందే భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలకలం సృష్టించిన మహిళే కావడం గమనార్హం. పాకిస్తాన్ ఐఎస్ఏ ఏజెంట్ గా జ్యోతి పట్టుబట్టడంతో ఆమె నెట్వర్క్, గతంలో ఆమె కార్యకలాపాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో పాక్ కు చెందిన ఉగ్ర అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించింది. ఉగ్రస్థావరాలపై ఖచ్చితత్వంతో దాడులు చేయడానికి భారత సైన్యం ఎలా ప్రణాళికలు రచించింది, ఏ విధంగా దాడులు చేసింది పేర్కొంటూ భారత సైన్యం ఇప్పటికే పలు వీడియోలు షేర్ చేస్తుంది. తాజాగా ఆపరేషన్ సింధూర్ లో వినియోగించిన ఏడీ గన్నర్ పై రూపొందించిన మరో ప్రత్యేక వీడియోను వెస్టర్న్ కమాండ్ అధికారులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా మహమ్మారి మరోసారి ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తోంది. ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్ వంటి ఆసియా దేశాల్లో గత కొన్ని వారాలుగా ఇన్ఫెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరగడమే కాకుండా ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య, మరణాలు కూడా అధికమవుతుండడం కలవరపెడుతోంది. దాదాపు ఏడాది విరామం తర్వాత కొన్ని ప్రాంతాల్లో మళ్లీ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.